హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద ఛానల్ డైలీ ట్రేడింగ్ పల్స్. ఈ రోజటి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఒక ఐపీఓ గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా డేస్ తర్వాత కొన్ని ఐపీఓస్ అయితే స్లోగా వస్తున్నాయి. మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది అండ్ మార్కెట్ కండిషన్స్ కూడా కొంచెం బాగుంటున్నాయి కాబట్టి ఐపీఓస్ కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మంచి మంచి కంపెనీస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక ఐపీఓ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ఐపీఓ మంచి ఇండస్ట్రీ, ఇప్పుడు బూమింగ్లో ఉన్న ఇండస్ట్రీ అండ్ దానికి ఇండియాలో ఉన్న ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఓకేనా? ఇండియాకి ఆ ఇండస్ట్రీకి ఉన్న ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. దానివల్ల ఇండియాకి చాలా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతా ఉంది కాబట్టి అలాంటి ఇండస్ట్రీ నుంచి ఒక ఐపీఓ అయితే రాబోతుంది ఈ వీక్లో. సో ఆ ఐపీఓ ఏంటి, ఆ ఐపీఓ డీటెయిల్స్ ఏంటి, ఐపీఓకి సంబంధించిన ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి, దానికి సంబంధించిన పీస్ కంపారిజన్ ఎలా ఉంది, సబ్స్క్రిప్షన్ డేట్స్ ఎప్పుడు, అలాట్మెంట్స్ ఎప్పుడు, అలాట్మెంట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన గ్రే మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, జిఎంపి ఎలా ఉంది, మనకెంత రిటర్న్స్ ఇవ్వచ్చు, అప్లై చేయొచ్చా లేదా అని అంతా కూడా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు యూజ్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నా. ఐపీఓస్ని ఎంతమంది అప్లై చేస్తారనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరెవరికి ఏమేమి ఐపీఓస్ ఇప్పటివరకు అలర్ట్ అయ్యాయో కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పడానికి ట్రై చేయండి. ఐపీఓస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఒక బెస్ట్ ఐపీఓ ఇదైతే ఇప్పుడున్న రీసెంట్ డేస్లో. ఈ ఐపీఓ నేమ్ వచ్చేసి కుసుమ్గర్ ఐపీఓ. ఈ ఐపీఓ మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి అయితే వస్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇండియాకి ఎంత బిగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసు. అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్స్ కూడా రీసెంట్ డేస్లో ఎలాంటి రిటర్న్స్ ఇస్తున్నాయో మీకు తెలుసు. ఎందుకంటే ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంది అంటే టెక్స్టైలే. మన ఇండియా దగ్గర నుంచి అంటే టెక్స్టైల్స్ ఏవైతే ఫ్యాబ్రిక్ ఉందో ఈ ఫ్యాబ్రిక్ని వేరే కంట్రీస్ మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయి. మనం అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది మెయిన్ బిజినెస్ అండ్ దీనికి చాలా గ్రోత్ పొటెన్షియల్ కూడా ఉంది కాబట్టి అలాంటి ఇండస్ట్రీ నుంచి ఒక ఐపీఓ అయితే వస్తుంది, కుసుమ్గర్ ఐపీఓ ఇది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఐపీఓ 650 క్రోర్స్తో వస్తుంది. మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేల్గానే తీసుకొస్తున్నారు. 8th జూలైకి స్టార్ట్ అయ్యి 10th జూలై రోజు సబ్స్క్రిప్షన్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఇది ఎన్ఎస్సిలో బిఎస్సిలో జూలై 15th రోజు అయితే లిస్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ ₹1 పర్ ఈక్విటీ షేర్గా వస్తుంది. వీళ్ళు ఇస్తున్న ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹398 టు ₹419 వరకు వీళ్ళు ప్రైస్ బ్యాండ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎంప్లాయీస్కి, దీంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి అందరికీ కూడా ₹39 డిస్కౌంట్లో ఈ ఐపీఓని అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ రిజిస్టర్ వచ్చేసి బిగ్ షేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి ఇప్పుడు మీరు ఈ ఐపీఓని అప్లై చేసుకున్నారంటే ఇది అలాట్మెంట్ డే రోజు మీరు ఏ సైట్లో సెర్చ్ చేసుకోవాలనుకుంటే బిగ్ షేర్ ఇండియా అనే సైట్ ఒకటి ఉంటుంది. ఆ సైట్లో మీ అలాట్మెంట్స్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ లీడింగ్ మేనేజర్స్ వచ్చేసి మోతిలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్, ఇంకా కొంతమంది కూడా ఉండడం జరిగింది, యాక్సిస్ వాళ్ళు అండ్ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజుకి 32.94% అయితే లిస్టింగ్ గెయిన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు ఇస్తున్న ప్రైస్ బ్యాండ్కి ఇంకొక ₹138 హైలో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే జిఎంపీ మెయిన్ బోర్డ్లో కనిపిస్తుంది. ₹557 దగ్గర ఈ ప్రైస్ ఓపెన్ అవ్వచ్చు అని చెప్పి గ్రే మార్కెట్ ప్రీమియంలో మనకి కనిపించడం జరుగుతుంది. ఈ గ్రే మార్కెట్ ప్రీమియం పైన కంప్లీట్గా డిపెండ్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు. మాక్సిమం టు మాక్సిమం 98% ఇక్కడ గ్రే మార్కెట్ ప్రీమియంలో ఎంత పర్సంటేజ్ అయితే చూపించిందో ఆ పర్సంటేజ్కి చాలా దగ్గరగానే ఓపెనింగ్ అయితే ఉంటుంది, లిస్టింగ్ గెయిన్స్ అయితే ఇవ్వచ్చు. నేనైతే మోస్ట్లీ ఈ స్టాక్ నుంచి ఒక 30% వరకు రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా టెక్స్టైల్ ఇండస్ట్రీ. అండ్ ఒకవేళ మీరు ఈ ఐపీఓని అప్లై చేసుకొని అలర్ట్ అయిన తర్వాత కూడా మీరు లిస్టింగ్ గెయిన్సే కాకుండా దీన్ని లాంగ్ టర్మ్‌గా హోల్డ్ చేసినా సరే మీకు బిగ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీన్ని హోల్డ్ చేయొచ్చు. ఈ కంపెనీని మీరు హోల్డ్ చేస్తే కూడా మంచి రిటర్న్స్‌ని ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ స్టాక్ నుంచి. అండ్ దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్, ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ ఓపెన్ డేట్ 8th జూలై అండ్ 10th జూలై రోజు సబ్స్క్రిప్షన్ ఎండ్ అయిపోతది. వెడ్నెస్‌డే రోజు స్టార్ట్ అయ్యి వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే రోజు మనకి ఉంటది. ఆ తర్వాత సాటర్డే, సండే హాలిడే కాబట్టి 13th రోజు మనకి అలాట్మెంట్స్ అయితే తెలుస్తాయి. 13th రోజు మిడ్‌నైట్ అరౌండ్
10:30 తర్వాత 10:30 నుంచి 12:00 టైం తర్వాతే మనకి అలాట్‌మెంట్స్ అయితే తెలుస్తాయి. ఆ తర్వాత అలాట్‌మెంట్ కాని వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వరకే అమౌంట్ అనేది రిఫండ్ అయిపోతాయి. అలాట్‌మెంట్ అయిన వాళ్ళకి డీమాట్ అకౌంట్‌లోనే 14థ్ రోజు మీకు క్రెడిట్ అయిపోతాయి. అంటే ఈ స్టాక్ నేమ్ పైన మీ పోర్ట్‌ఫోలియోలో క్రెడిట్ చేస్తారు ఆ అమౌంట్‌ని. ఆ తర్వాత లిస్టింగ్ డేట్ వచ్చేసి 15థ్ జులై ఆ తర్వాత రోజు. ఓకేనా? మండే రోజు అలాట్‌మెంట్స్ తెలుస్తాయి. ట్యూస్‌డే రోజు రిఫండ్ అండ్ క్రెడిట్ టు డీమాట్ అకౌంట్ ఉంటది. ఆ తర్వాత వెడ్నెస్‌డే రోజు లిస్టింగ్ అయితే కనిపిస్తది. లిస్టింగ్ గెయిన్స్‌తో పాటుగా. ఇది దీనికి సంబంధించిన ఐపీఓ టైమ్ లైన్. అండ్ నెక్స్ట్ ఐపీఓ సైజ్ చూస్తున్నట్లయితే 35 షేర్స్‌ని మినిమమ్‌గా రిటైలర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. రిటైలర్స్ వచ్చేసి ఒక లాట్‌కి 35 షేర్స్ ఇస్తున్నారు. 14,665 రూపీస్ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ 13 లాట్స్ తీసుకోవచ్చు. 455 షేర్స్ మాక్సిమం 1,90,645 రూపీస్‌తో మీరు రిటైలర్ పోర్షన్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. హెచ్ఎన్ఐలో మినిమమ్ చూస్తున్నట్టయితే 2,00,000 వరకు ఉంది. మాక్సిమం చూస్తే 10,00,000 వరకు ఉంది. అండ్ బిహెచ్ఎన్ఐ పోర్షన్‌లో మినిమమ్ 10,00,000 వరకైతే మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ పోర్షన్ అలొకేషన్ చూస్తున్నట్లయితే క్యూఐబీ షేర్స్ చూస్తున్నట్లయితే క్వాలిటీ ఇన్స్టిట్యూషనల్ బయర్స్‌కి 50% ఆఫ్ షేర్స్‌ని అలాట్ చేస్తున్నారు. అండ్ రిటైలర్ షేర్స్‌లో 35% ఆఫ్ షేర్స్‌ని అయితే అలాట్ చేస్తున్నారు. అండ్ ఎన్ఐఐ షేర్స్‌లో చూస్తున్నట్లయితే 15% పోర్షన్ అయితే వీళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. జనరల్‌గా అన్ని ఐపీఓస్ ఇచ్చే టైప్‌లోనే వీళ్ళు అలొకేట్ చేయడం మనం చూడొచ్చు. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన అబౌట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 1990లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. ఇదొచ్చేసి ఓవెన్ కోటెడ్ అండ్ లామినేటెడ్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్‌ని అయితే జనరేట్ చేస్తది. లామినేటెడ్ సింథటిక్ ఫ్యాబ్రిక్ అంటే ఇది ఇంజినీర్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే కృత్రిమంగా తయారు చేసే ఫ్యాబ్రిక్. దీన్ని ఏ విధంగా వీళ్ళు డెవలప్ చేస్తున్నారంటే పాలీయురేథిన్ కెమిస్ట్రీ సిస్టమ్‌ని యూజ్ చేసుకొని దాంట్లో పాలియమైడ్ అండ్ పాలిస్టర్ ఫిలమెంట్స్‌ని యూజ్ చేసి వీళ్ళు ఈ ఫ్యాబ్రిక్‌ని అయితే తయారు చేయడం జరుగుతుంది. సో, ఇలాంటి ఆహ్, ఆహ్, కృత్రిమంగా రిలీజ్ అయ్యే ఫ్యాబ్రిక్‌ని గూడా వీళ్ళు తయారు చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళకి 2025 మార్చ్ 31 నాటికైతే వీళ్ళు అరౌండ్ 1000 యూనిక్ ఫ్యాబ్రిక్ టైప్స్‌నైతే వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు చాలా సెక్టార్స్‌లో, చాలా ఇండస్ట్రీస్‌లో గూడా ఈ ఫ్యాబ్రిక్‌ని వీళ్ళు ఆహ్, ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నట్లయితే ఏరోస్పేస్‌లో, డిఫెన్స్‌లో, ఇండస్ట్రియల్‌గా అండ్ ఆటోమోటివ్ సెక్టార్స్‌లో, ఔట్‌డోర్ పర్పస్, లైఫ్ స్టైల్ సెగ్మెంట్స్ వీటన్నిటిలో గూడా వీళ్ళు వీళ్ళకి ఆ సెక్టార్‌కి, ఆ ఇండస్ట్రియల్‌కి సంబంధించిన ఫ్యాబ్రిక్ ఏ విధంగా కావాలో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్‌ని బట్టి వాళ్ళకి అనుగుణంగా ఫ్యాబ్రిక్‌నయితే తయారు చేయడంలో వీళ్ళు మంచి కంపెనీ అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఏరోస్పేస్‌లో చూడండి టాక్టికల్ క్లోతింగ్, స్పెషాలిటీ గేర్ అండ్ స్టీల్ సిస్టమ్స్ అండ్ ర్యాపిడ్ డెవలప్‌మెంట్ సిస్టమ్స్‌లో వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏరోస్పేస్ డిఫెన్స్ సొల్యూషన్స్‌లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేటివ్ ఫ్యాబ్రిక్స్ అండ్ మెకానికల్ రబ్బర్ గూడ్స్‌ని, కస్టమ్ అప్లికేషన్స్‌ని, టేప్స్‌ని వీళ్ళన్నీ కూడా ఈ ఫ్యాబ్రిక్ కూడా తయారు చేస్తారు. ఔట్‌డోర్ పర్పస్ చూస్తున్నట్లయితే రెయిన్ వేర్, వింటర్ వేర్, బ్యాక్ ప్యాక్స్, లగేజెస్, టెంట్స్ అండ్ స్లీపింగ్ బ్యాగ్స్ వీటిని కూడా వీళ్ళు తయారు చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేస్తూ ప్రొడక్షన్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు ఇప్పటి వరకు 48.06% రెవెన్యూని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఫ్యాబ్రిక్‌లో వీళ్ళు జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఏరోస్పేస్, డిఫెన్స్ 28% కంట్రిబ్యూషన్‌లో ఉన్నాయి. ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేటివ్ ఫ్యాబ్రిక్‌లో చూస్తున్నట్లయితే 14.63%లో ఉన్నారు. ఔట్‌డోర్ పర్పస్ చూస్తుంటే 7.39% వీళ్ళు రెవెన్యూని అయితే జనరేట్ చేస్తున్నారు. అండ్ అదర్స్ చూస్తున్నట్లయితే 1.1% రెవెన్యూని అయితే వీళ్ళు జనరేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఇండియాలో ఉన్నాయి. గుజరాత్ అండ్ ఒక యూనిట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్‌లో ఉండడం జరిగింది. మొత్తం ఓవరాల్‌గా 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు 2025 వరకు చూస్తున్నట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ వర్క్ ఫోర్స్ 1712 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. అండ్ 1082 పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే వీళ్ళ దగ్గర ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తున్నట్టయితే ఈ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ డీటెయిల్స్ వచ్చేసి అసెట్స్ వీళ్ళ దగ్గర కంటిన్యూయస్‌గా ఇయర్ టు ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. చూడండి 2024లో 584 క్రోర్స్ ఉంది. అండ్ 25లో 632 క్రోర్స్ అండ్ 2026లో
905 క్రోర్స్ వీళ్ళ అసెట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ టోటల్ ఇన్కమ్ చూస్తున్నట్లయితే ఇన్కమ్ కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయింది. బట్ ఇక్కడ ప్రీవియస్ గా 2025కి 2026కి చూసుకుంటే కొంచెం డ్రాప్ అయింది. 10% రెవెన్యూ అయితే డ్రాప్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో కూడా 12% డ్రాప్ అయ్యింది. చూడండి, ప్రీవియస్ ఇయర్ 111 క్రోర్స్ ఉంటే ఇప్పుడు 98 క్రోర్స్ కి డ్రాప్ అయింది. బట్ దానికోసం చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి వీటిలో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ అయితే చూపించడం జరిగింది. నెట్ వర్త్ లో కూడా కంటిన్యూస్ గ్రోత్ ఉంది. అండ్ నెట్ వర్త్ లో అయితే చాలా స్ట్రాంగ్ జంప్, అరౌండ్ 50% జంప్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఇయర్ టు ఇయర్ చూసుకున్నట్టయితే ఈబిటాలో కూడా మంచి గ్రోతే ఉంది. అండ్ టోటల్ బారోయింగ్స్ అయితే డ్రాప్ అయ్యాయి. ప్రీవియస్ ఇయర్ కి చూసుకుంటే డ్రాప్ అయింది. రెవెన్యూ అండ్ ఇన్కమ్ ఏ విధంగా అయితే డ్రాప్ అయిందో ఇక్కడున్న బారోయింగ్స్ కూడా డ్రాప్ అవుతూ ఉండడం దీన్ని న్యూట్రల్ అయితే చేసింది. అంటే ఇక్కడ ఏదైతే 10% రెవెన్యూ డ్రాప్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డ్రాప్ ఏదైతే ఉందో ఇది మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కువగా బెస్ట్ కంపెనీ అనేది చెప్పుకోవచ్చు. మంచి రెవెన్యూ అయితే బిల్డ్ చేసుకుంటూనే వచ్చింది ప్రతి ఇయర్ టు ఇయర్. అండ్ నెక్స్ట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూస్తున్నట్లయితే ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ ప్రకారం చూస్తున్నట్లయితే 25.82% ఉంది. ఆర్ఓసిఈ 24.76% బెటర్ రేషియోస్లో అయితే ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ చూసినట్లయితే 0.44%, 1% కన్నా బిలో ఉండాలి. ఎప్పుడైనా ఏ కంపెనీకి అయినా ఏ స్టాక్ అయినా సరే డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 1% బిలో ఉంటే దానికి అప్పులు ఎక్కువగా లేవు అని అర్థం. సో దీనికి వచ్చేసి 0.44% ఉంది బెటర్. అండ్ RONW 25.82% ఉంది. ప్యాట్ మార్జిన్ 13.80% ఉంది. ఈబిటా మార్జిన్ 27.15%, ప్రైస్ టు బుక్ వాల్యూ 8.45 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వాల్యూ చూస్తున్నట్లయితే ప్రీ ఐపీఓగా 9.35 ఉంది. పోస్ట్ ఐపీఓ కూడా 9.35 రూపీసే ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 44.8 ఉంది. ప్రీవియస్ పోస్ట్ ఐపీఓ తర్వాత కూడా 44.8. పిఈ రేషియో కొంచెం హైలో ఉందని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం నెగిటివ్ పాయింట్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రమోటర్స్ 90.48% హోల్డ్ చేస్తుండడం మనం గమనించాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 4,399 క్రోర్స్, అరౌండ్ 4,400 క్రోర్స్ కి దగ్గరగా అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ కనిపించడం జరుగుతుంది. పీర్స్ కంపారిజన్ లో ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్, అరవింద్ లిమిటెడ్, గర్వేర్ టెక్నికల్ ఫైబర్స్, ఆ తర్వాత కుసుమ్గర్ లిమిటెడ్ అయితే ఉంది. ఈ 3 కంపెనీస్ అయితే ఈ కంపెనీ కన్నా కొంచెం ఎహీడ్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఈపీఎస్ బేసిక్స్ అండ్ ఈపీఎస్ డైల్యూట్, ఎన్ఏవి, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, RONW ఇక్కడ అన్ని కూడా కంపారిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న కంపెనీతో పోల్చుకున్నట్లయితే ఇవి కొంచెం ఎహీడ్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, పిఈ రేషియో చూస్తున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఉన్న దానికి కూడా ఎస్ఆర్ఎఫ్ కూడా పిఈ రేషియో హైలో ఉంది. ఎందుకంటే స్టాక్స్ చాలా వెల్ పర్ఫార్మెన్స్ చేశాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా బాగా పెరిగిపోయాయి కాబట్టి ఇక్కడ పిఈ రేషియో అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన పిఈ రేషియో మనకి 44 ఉంది. అరౌండ్ ఇక్కడ ఉన్న కంపెనీస్ అన్నిటికీ కూడా ఈక్వల్ గా ఉన్నట్టే మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాట్మెంట్స్ అయితే మనం చెక్ చేసుకోవాల్సిన సైట్ వచ్చేసి బిగ్ షేర్ సర్వీసెస్ సైట్లో మనం ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ని అయితే తెలుసుకోవచ్చు. ఏ రోజు మనం ఐపీఓస్ అలాట్మెంట్ ఏ రోజు ఉంది, ఇక్కడ డీటెయిల్స్లో నేను ఏ డేట్ చెప్పాను. అలాట్మెంట్ డేట్ వచ్చేసి 13th జూలై రోజు అలాట్మెంట్స్ మిడ్ నైట్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఈ ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ అయితే అరౌండ్ 30% వరకు ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. అప్లై చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. లిస్టింగ్ గెయిన్స్ కోసం యూజ్ చేసుకునే వాళ్ళకు కూడా మంచిగా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అండ్ దీన్ని హోల్డ్ చేయాలనుకున్నా కూడా ఈ సెక్టార్కి అయితే మంచి స్కోపే ఉందని చెప్పుకోవచ్చు. అందరికీ కూడా డీటెయిల్స్ అన్ని అర్థమయ్యాయని అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా అర్థం కాకుండా ఉన్నట్లయితే డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరి కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. దానికి సంబంధించిన వీడియో కూడా మనం నెక్స్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ అయితే చేయండి. మనలాగా ట్రేడింగ్ పైన కానీ ఇన్వెస్ట్మెంట్స్ పైన కానీ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ అనేది కొత్తగా మళ్ళీ పెట్టడం జరిగింది. ప్రీవియస్గా ఉన్న ఛానల్ అనేది యూట్యూబ్ స్ట్రైక్స్ కారణంగా వెళ్ళిపోవడం జరిగింది. స్టాక్ మార్కెట్లో ఎన్ని గైడ్ లైన్స్ ఫాలో అయినా సరే కొన్ని స్ట్రైక్స్ వల్ల ఛానల్ పోడగొట్టుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా మన ఓల్డ్ ఛానల్ అయితే పోడగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కొత్త ఛానల్ క్రియేట్ చేసాం. డెఫినెట్లీ మీ సపోర్ట్ అయితే అవసరం. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది చేసుకుంటూ స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ అయితే తీసుకొచ్చేద్దాం. ఓకేనా. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం గైస్.